హే గాయ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ఈ వీడియోలో స్కాలర్షిప్స్ అన్నిటి గురించి మాట్లాడబోతున్నాను అనమాట. సో యూనివర్సిటీ వాళ్ళవి, గవర్నమెంట్ వాళ్ళవి. సో ఇవన్నీ వినుకుంటా మీరు ఇవి అన్ని రావులేరా ఈ గవర్నమెంట్ వాళ్ళవి అవి ఇవి అనుకుంటా ఉంటే ప్రైవేట్ స్కాలర్షిప్స్ కొన్ని వచ్చేవి. అండ్ ఆల్సో మీరు థంబ్‌నెయిల్‌లో చూసినటువంటి $50,000 స్కాలర్షిప్ గురించి గనక మీరు ఈ వీడియోని ఓపెన్ చేసినట్లయితే ఇదంతా మీరు చూడలేను అనుకుంటే డైరెక్ట్‌గా మీరు 6 మినిట్ 30 సెకండ్స్ ఆర్ 7 మినిట్స్ దగ్గర నుంచి వీడియో చూస్తే మీకు ప్రైవేట్ స్కాలర్‌షిప్స్ వీటన్నిటి గురించి తెలుస్తది. అండ్ ఆల్సో ఆ $50,000 స్కాలర్‌షిప్ ఎట్లా అప్లై చేసుకోవాలనేది లాస్ట్‌లో చెప్పాను. వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి. లెట్స్ గో. హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు వీడియోలో మనం యూఎస్ వచ్చే మాస్టర్ స్టూడెంట్‌కి ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో ఫాల్ 2024 స్టూడెంట్స్ వాళ్ళకి కొన్ని స్కాలర్‌షిప్ ఆప్షన్స్ అయితే చూద్దాం. అండ్ ఆల్సో స్కాలర్‌షిప్స్ అసలు ఏ బేస్ మీద వస్తాయి? ఎన్ని టైప్స్ ఆఫ్ స్కాలర్‌షిప్స్ ఉంటాయి? అంటే చాలా మందికి తెలీదనమాట. అసలు ఇట్లా ఇన్ని టైప్స్ ఆఫ్ స్కాలర్‌షిప్స్ ఉంటాయని జెప్పేసి. స్కాలర్‌షిప్ అంటే ఓన్లీ యూనివర్సిటీ ప్రొవైడ్ జేయాలనుకుంటారు. అట్లా అని గాదు. అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ స్కాలర్‌షిప్స్ ఉంటాయి? వాటిని ఎలా వెతకాలి? ఎట్లా అప్లై జేసుకోవచ్చు? అని జెప్పేసి ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. అండ్ ఆల్సో మీరు గాని నా ఛానెల్‌కి కొత్తగా వచ్చినట్టయితే నా పేరు నీలేష్. డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటది. కొట్టారంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఆల్సో మీరు నన్ను ఇంకా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వకపోతే ఇక్కడ నా ఇన్‌స్టా ఐడీ ఇస్తాను. అండ్ డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఉంటది. మీరు నన్ను అక్కడ ఫాలో అవ్వచ్చు. సో, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోతే స్కాలర్‌షిప్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మీకు స్కాలర్‌షిప్స్‌లో రకాలు చూసుకుంటే కాలేజ్ వాళ్ళు ఇచ్చే స్కాలర్‌షిప్స్ పక్కన పెట్టండి. మల్టిపుల్ స్కాలర్‌షిప్స్ కూడా ఉండొచ్చనమాట. ఇప్పుడు ఇన్ కేస్ ఒకవేళ మీరు యూఎస్ వస్తున్నారనుకోండి. మీకు అక్కడి నుంచే యూనివర్సిటీ వాళ్ళు స్కాలర్‌షిప్ డైరెక్ట్‌గా అడ్మిట్ కార్డ్‌తో సహా అంటే ఐ మీన్ లైక్ మీకు అడ్మిషన్ వచ్చేటప్పుడు మీకు యాక్సెప్టెన్స్, రిజెక్ట్ అని వస్తది గదా! యాక్సెప్టెన్స్ వచ్చేటప్పుడే చాలా యూనివర్సిటీస్ వరకేంటంటే ఒకవేళ స్కాలర్‌షిప్ ఏమైనా ప్రొవైడ్ చేసేటట్టయితే మీకు స్కాలర్‌షిప్ ఎంత అనేది చెప్పి వచ్చేస్తదనమాట మీకు అడ్మిట్ లెటర్‌లోనే. ఒకవేళ మీరు టెక్సాస్‌లో ఉండేటట్టయితే మీకు $1000 గనక ఏదో ఒక స్కాలర్‌షిప్ వచ్చినా మీరు ఇన్ స్టేట్‌కి ఎలిజిబుల్ అవుతారు. ఇన్ స్టేట్ అంటే ఇక్కడ వాళ్ళకి 40-50% తక్కువ ఉంటదనమాట ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మీద కంపేర్ చేస్తే. సో, టెక్సాస్ వచ్చే వాళ్ళకి ఎవరికైనా డైరెక్ట్‌గా స్కాలర్‌షిప్ యూనివర్సిటీ వాళ్ళే ప్రొవైడ్ చేశారనుకోండి మినిమమ్ $1000 అనేది మీరు ఆటోమేటిక్‌గా మీకు దగ్గర దగ్గరగా 40-50% ఫీజ్ అనేది తగ్గిపోద్దనమాట. సో, ఈ విధంగా ఇంకా ఏం టైప్ ఆఫ్ స్కాలర్‌షిప్స్ ఉన్నాయంటే టైప్ నంబర్ 1 స్కాలర్‌షిప్ వచ్చేసి యూనివర్సిటీ ప్రొవైడ్ చేసే స్కాలర్‌షిప్స్. సో, ఇప్పుడు దాకా నేను చెప్పాను గదా! ఒక యూనివర్సిటీ వాళ్ళు మీ స్టూడెంట్ బేసిస్ మీద, మీ ప్రొఫైల్ బేస్ మీద నీడ్ బేస్డ్ గాని, మెరిట్ బేస్డ్ గాని. నీడ్ బేస్డ్ అంటే మీకెందుకు అవసరం అని జెప్పేసి కొన్ని లెటర్స్ రాయమంటారు, ఎస్సేస్ రాయమంటారు. అవన్నీ వాళ్ళు చదివి ఇన్ కేస్ మీరు నీడ్ బేస్డ్‌లో గనక ఫాల్ అయ్యి నిజంగా మీరు ఈ స్కాలర్‌షిప్‌కి నీడ్ అయ్యి ఉన్నారు అంటే వాళ్ళు మీకు ఆ స్కాలర్‌షిప్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంకోటొచ్చేసి మెరిట్ బేస్డ్ అనమాట. మెరిట్ బేస్డ్ అంటే మీ ప్రొఫైల్ అంతా బావుండి, మీ జీఆర్ఈ బావుండి, మీ ఐఎల్టీఎస్ బావుండి, మీ బీటెక్ అండర్ గ్రాడ్యుయేట్ స్కోర్స్ బావుండి, అంతా బావుండి వాళ్ళ యూనివర్సిటీలో యాక్సెప్టెన్స్ వచ్చేటట్టయితే మెరిట్ బేస్డ్ మీద మీకు ఒక స్కాలర్‌షిప్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దీన్ని మెరిట్ బేస్డ్ స్కాలర్‌షిప్ అంటారనమాట. సో, ఈ యూనివర్సిటీ బేస్డ్ టైప్ 1 ఆఫ్ స్కాలర్‌షిప్స్‌లో మనకొక సెకండ్ కేటగరీ ఉంటది. ఈ సెకండ్ కేటగరీ ఏంటంటే మీరు యూఎస్ వచ్చిన తరువాత ఆర్ ఇండియాలో ఉన్నప్పుడే మీకేదైనా అసిస్టెంట్‌షిప్స్ గాని గ్రాడ్యుయేట్ అసిస్టెంట్‌షిప్స్ లేదంటే ఇన్‌స్ట్రక్షనల్ అసిస్టెంట్‌షిప్స్, టీచింగ్ అసిస్టెంట్‌షిప్స్, రీసెర్చ్ అసిస్టెంట్‌షిప్స్ ఇట్లాంటివన్నీ కాలేజ్‌లోవి ఒకవేళ మీకేదైనా వస్తే మీరిక్కడికొచ్చిన తరువాత మీకెప్పటి నుంచైతే ఆ అసిస్టెంట్‌షిప్ వస్తదో ఆ సెమిస్టర్ గాని, నెక్స్ట్ సెమిస్టర్ నుంచి గాని మీకు దగ్గరగా మీకు 40-50% ఫీ వేవియర్ అనేది తగ్గిపోతదనమాట. సో, ఇది టైప్ 1 ఆఫ్ ద స్కాలర్‌షిప్స్ చూసుకుంటే. సో, ఇది అందరికీ తెలిసిందే మోస్ట్‌లీ. సో, టైప్ 2 ఆఫ్ ద స్కాలర్‌షిప్స్ చూసుకుంటే గవర్నమెంట్ బేస్డ్ స్కాలర్‌షిప్స్. ఇక్కడ మనకి ఇండియన్ గవర్నమెంట్ అండ్ ఆల్సో యూఎస్ గవర్నమెంట్ కొన్ని టైప్స్ ఆఫ్ స్కాలర్‌షిప్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే ఇది ప్రతి ఒక్కళ్ళకి వచ్చేస్తదని కాదు. బట్ లెట్స్ గివ్ ఇట్ ఎ ట్రై. అంటే ఎట్లా అంటే ఇప్పుడు నీకొచ్చినా రాకపోయినా నువ్వు ఒక ట్రై చేసి దాన్ని అప్లై చేసినప్పుడు ఏంటంటే నీకది రాకపోయినా గానీ మనకి పోయేదేం ఉండదు. బట్ ఇన్ కేస్ నీ లక్ బావుండి గానీ, నీ టైం బావుండి ఒకవేళ నీకు ఆ గవర్నమెంట్ బేస్డ్ స్కాలర్‌షిప్స్ ఏదైనా తగిలితే గనక మీకు చాలా వరకు మీ లివింగ్ ఎక్స్‌పెన్సెస్ గానీ, మీ ఫ్లైట్ టికెట్స్ గానీ, మీ కొంచెం మీ ట్యూషన్ ఫీస్‌లో కొంచెం గానీ ఇట్లా తగ్గే ఆపర్చునిటీస్ ఉంటాయన్నమాట. సో, ఈ గవర్నమెంట్ బేస్డ్ స్కాలర్‌షిప్స్ ఎట్లా అంటే, ఒకవేళ స్టూడెంట్స్ గనక పబ్లిక్ సెక్టార్‌లో గాని, హెల్త్ సెక్టార్‌లో గాని, ఆర్ట్ సెక్టార్‌లో గాని ఇండియా నుంచి వస్తుంటే గనక, యూఎస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు గాని, అంటే వాళ్ళు చేసే ప్రోగ్రామ్ బట్టి అంటే ఒకవేళ ఇప్పుడు ఇండియా నుంచి మనం వస్తున్నప్పుడు, మనం ఆ చేసే ప్రోగ్రామ్‌ని బట్టి మనకు ఒకవేళ అది ఫ్యూచర్‌లో ఏదైనా మంచి ఇప్పుడు ఆర్ట్స్‌కి సంబంధించింది, హెల్త్ కేర్‌కి సంబంధించిందయితే, మన ఇండియా వాళ్ళకే ఇండియా వాళ్ళకే బెనిఫిట్ ఉంటది కాబట్టి, మీరు ఇండియన్ సిటిజన్ కాబట్టి కొన్ని కొన్ని సార్లు ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు
కొన్ని స్కాలర్‌షిప్స్ నేమ్స్ గూడా ఉన్నాయి. నేనిప్పుడు వీడియోలో చెప్తాను. అండ్ ఆల్సో నేను కొన్ని లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాననమాట. కొన్ని జస్ట్ వెబ్‌సైట్ లింక్స్. బేసిక్‌గా మీరు ఆ వెబ్‌సైట్స్ ఒకవేళ చదివితే ఏమేం స్కాలర్‌షిప్స్ గవర్నమెంట్ ఫండెడ్‌వి అవైలబుల్ ఉన్నాయో తెలుస్తది. వాటిని ఎట్లా అప్లై చేయాలంటే జస్ట్ ఒక సింగిల్ ఫార్మ్స్ అట్లా ఉంటాయన్నమాట. వాటిని మీరు సబ్మిట్ చేస్తే సరిపోతది. సో, ఇందులో ఫస్ట్‌దొచ్చేసి ఫుల్ బ్రైట్ నెహ్రూ మాస్టర్ స్కాలర్‌షిప్ అనేసి ఉందన్నమాట. ఇదేంటంటే మాస్టర్స్ స్టూడెంట్స్‌కి యూఎస్ వచ్చే వాళ్ళకి యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ వాళ్ళైతే దీన్ని ఫండ్ చేస్తున్నారు. దీనికేంటంటే మీరు ఎలిజిబుల్ మాస్టర్స్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఇప్పుడు ఈ సెమిస్టర్స్‌కి ఎప్పుడొస్తున్నా గాని తర్వాత మీరు కొన్ని కొన్ని మీరు చూసుకుంటే మీ ఏ ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి ఇక్కడ ఏం చదవడానికి వస్తున్నారనే బేస్ బట్టి ఒకవేళ ఆర్ట్స్ ఇందాక చెప్పాను గదా! సో, అట్లా మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీరు చెక్ జేసుకోవాలి. ఈ స్కాలర్‌షిప్స్ చెక్‌ఔట్ జేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్‌ది 'ఇన్‌లాక్ శివదాశని ఫౌండేషన్ స్కాలర్‌షిప్' అనమాట. సో, ఈ స్కాలర్‌షిప్ ఎట్లా అంటే ఇది గూడా సేమ్ అన్నమాట. మీరు ఒకవేళ ఆర్ట్స్‌కి సంబంధించినవి మ్యూజిక్, ఫిల్మ్ మేకింగ్ కోర్సెస్ గాని, లేదంటే బిజినెస్ ఇండస్ట్రీకి సంబంధించిన కోర్సెస్, బిజినెస్ అనలిటిక్స్ ఇట్లాంటి బిజినెస్ రిలేటెడ్ కోర్సెస్ గాని, ఇట్లాంటి కోర్సెస్‌కి మీరొస్తున్నప్పుడు ఒకవేళ మీరు వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా గనక ఫాలో అయితే, వాళ్ళు మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా కింద మీ మీ అప్లికేషన్ అనేది ఫార్మ్‌ని కన్సిడర్ చేసి, ఒకవేళ మీ నీడ్ బేస్డ్ అయితే మీరు ఏదైతే ఎస్సే రాస్తారో వాళ్ళది చూసి, చదివి, రివ్యూ చేసి అండ్ ఆల్సో ఒకవేళ మీరు మెరిట్ బేస్డ్ అయితే మీకు ఎటువంటి ప్రొఫైల్ ఉంది, మీకు ఈ స్కాలర్‌షిప్ వస్తే ఎంత బెనిఫిట్ అవుతది, ఎంత బెనిఫిట్ అవ్వకపోవచ్చు, మీ ఫైనాన్షియల్ సిట్యుయేషన్స్ ఇవన్నీ మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటే ఆ ఫార్మ్స్‌లో, ఎస్సేస్‌లో ఈ ఈ ఇట్లాంటి స్కాలర్‌షిప్స్ అనేది మీకు రావటానికి చాలా ఈజీగా ఉంటది. అంటే వచ్చినా రాకపోయినా ఇట్లాంటి స్కాలర్‌షిప్స్ కూడా అవైలబుల్‌లో ఉన్నాయని తెలియటానికనమాట. సో, ఇంకా గవర్నమెంట్ ఫండెడ్‌లో ఇట్లాంటివి చాలానే ఉంటాయి మీరు ఎతుక్కునే కొద్దీ. ఇంకా నెక్స్ట్‌కొచ్చేస్తే ప్రైవేట్ స్కాలర్‌షిప్స్ అనమాట. ప్రైవేట్ అంటే కొన్ని ఆర్గనైజేషన్స్ గాని, కొన్ని కంపెనీస్ గాని మీకు స్కాలర్‌షిప్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే ఇక్కడ వాళ్ళు మీ దగ్గర నుంచి ఆశించేది ఏముండదు. వాళ్ళు ఈ స్కాలర్‌షిప్స్ ఎందుకు ప్రొవైడ్ చేస్తారంటే, ఇవన్నీ సర్వీస్ బేస్డ్ కంపెనీస్, ఆర్గనైజేషన్స్ కాబట్టి, మీరు వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఏదో ఒక సర్వీసెస్ ఇప్పుడు కొన్ని కంపెనీస్ మీకు బ్యాంక్ అకౌంట్స్ ఆఫర్ చేస్తున్నా, లేదంటే కొన్ని కంపెనీస్ మీకు వెబ్‌సైట్ సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నా, వాళ్ళు మీ దగ్గర నుంచి ఎటువంటి చార్జ్ అయితే చెయ్యరు. బట్ వాళ్ళేంటంటే వాళ్ళ ఆర్గనైజేషన్ రన్ అవ్వటానికి వాళ్ళకి సర్వీస్ బేస్డ్ కంపెనీస్‌కి ఏంటంటే మెయిన్‌గా జనాలు కావాలి. వాళ్ళకి యూజర్స్ కావాలి. సో, యూజర్స్ ఎట్లా వస్తారు అని చెప్పేసి ఇంకా వాళ్ళేంటంటే స్టూడెంట్స్‌కి హెల్ప్‌ఫుల్‌గా ఇప్పుడు వాళ్ళ కంపెనీకి, స్టూడెంట్స్‌కి యూజ్ అవుతది. సో, స్టూడెంట్స్‌కి హెల్ప్‌ఫుల్‌గా వాళ్ళు కొన్ని స్కాలర్‌షిప్స్ అనేది రిలీజ్ చేసి ప్రొవైడ్ చేస్తారనమాట. దీనివల్ల ఏంటంటే యూజర్స్ అనేవాళ్ళు వాళ్ళ వాళ్ళ గురించి తెలుసుకుంటారు. వాళ్ళ దగ్గర ఉన్న అవైలబుల్ సర్వీసెస్ ఏమన్నా కావాలంటే అవి వాళ్ళు తర్వాత వాళ్ళ సర్వీసెస్‌ని వాళ్ళు తీసుకుంటారు కాబట్టి వీళ్ళు స్కాలర్‌షిప్స్ ద్వారా ఫండ్ చేస్తారనమాట స్టూడెంట్స్‌ని గూడా. సో, ఇందులో గూడా కొన్ని చూసుకుంటే ఒకటొచ్చేసి ద జేఎన్ టాటా ఎండోవ్మెంట్ స్కాలర్‌షిప్ అని జెప్పేసి టాటా వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఇదేంటంటే యూఎస్ వచ్చే స్టూడెంట్స్‌కి వాళ్ళ ఎక్స్‌పెన్సెస్‌ని కవర్ చేసుకోవడానికి ఇట్లాంటి చిన్న చిన్న ఎక్స్‌పెన్సెస్‌కి గానీ, ట్రావెల్ ఎక్స్‌పెన్సెస్‌కి గానీ, ఫ్లైట్ టికెట్స్ గానీ ఇట్లాంటి వాటికి వాళ్ళు స్కాలర్‌షిప్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఆల్సో ఇంకొకటొచ్చేసి ఏఏయూడబ్ల్యూ ఇంటర్నేషనల్ ఫెలోషిప్ అని ఉంటదనమాట. సో, అవి గూడా లింక్స్ నేను ఒకవేళ కింద వెబ్‌సైట్ లింక్స్ ఇస్తాను. ఒకసారి మీరు క్లియర్‌గా చదవండి. ఈ ఏఏయూడబ్ల్యూ ఇంటర్నేషనల్ ఫెలోషిప్ ఏంటంటే ఓన్లీ వుమెన్‌కి ఒకవేళ గ్రాడ్యుయేట్ కోర్సెస్‌కి అమ్మాయిలకి మాత్రమే. సో, అట్లా ఒకవేళ గ్రాడ్యుయేట్ కోర్సెస్‌కి గాని, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్‌కి గాని ఏమన్నా చేయటానికి యూఎస్ వస్తుంటే గనక ఇంటర్నేషనల్ స్టూడెంట్‌గా వాళ్ళకి మొత్తం ఎక్స్‌పెన్సెస్ గాని, ఫుల్ ట్యూషన్ వేవియర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. కొన్ని కొన్ని కేసెస్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అయితే వాళ్ళకసల రూపాయి గూడా కట్టకుండా ఫుల్ వేవియర్స్ అనేది, ఫుల్ స్కాలర్‌షిప్స్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ ఆల్సో ఈ ప్రైవేట్ సెక్టార్‌లో ఇంకోటొచ్చేసి నేను రీసెంట్‌గానే చూసాను. జాల్వ్ వాళ్ళు గూడా $50,000 అయితే స్కాలర్‌షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఫాల్ 2024 స్టూడెంట్స్‌కి. సో, నేనిక్కడ ఆ క్యూఆర్ కోడ్ అనేది గూడా డిస్‌ప్లే చేస్తాను. అంటే ఇది గూడా మీకొక ఆప్షనే అనమాట. అంటే దిస్ ఈస్ నాట్ లైక్ ఏ ప్రమోషన్. ఇంత చెప్పి వీడు లాస్ట్‌కి జాల్వ్ అని చెప్తున్నాడు అలా అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ ఎలా అయితే స్కాలర్‌షిప్స్ స్టూడెంట్స్‌కి ఎట్లా అయితే డబ్బులు ప్రొవైడ్ చేస్తున్నారో, వీళ్ళు గూడా అంతే ఒక $50,000 అనేది వీళ్ళు స్టూడెంట్స్‌కి ఫాల్ 2024 వాళ్ళకి స్కాలర్‌షిప్ లాగా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఇందులో వచ్చేసి మీకు ఆల్రెడీ అప్లికేషన్ అనేది జూన్ స్టార్టింగ్‌లో ఓపెన్ అయిపోయిందనమాట. ఆగస్ట్ 31 వరకు అయితే వీళ్ళు ఈ అప్లికేషన్స్ ఇంటేక్‌ననేది తీసుకుంటారు. ఈ స్కాలర్‌షిప్ ఫార్మ్ గాని, స్కాలర్‌షిప్ అప్లికేషన్ గాని. సో, అందరూ ఒకవేళ ఈ అప్లికేషన్ ఫిల్ చేసుంటే వాళ్ళు పిక్ చేస్తారనమాట సెప్టెంబర్‌లో. సో, ఎవరెవరికైతే స్కాలర్‌షిప్ వస్తదో వాళ్ళకేమో $10,000 స్కాలర్‌షిప్ ఇస్తారు. దగ్గరగా ఒక సెమిస్టర్ ఫీజ్ అయితే కవర్ అయిపోయిద్దనమాట.
అండ్ 2 మెంబర్స్‌కి $5,000, $5,000 స్కాలర్‌షిప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ 2 మెంబర్స్‌కి $2,500 అండ్ $2,500 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇవన్నీ కాకుండా ఒక 25 మెంబర్స్‌కి అయితే $1,000 ఈచ్ అట్లా 25 మెంబర్స్‌కి $25,000 స్కాలర్‌షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో మొత్తం మీద చూసుకుంటే మనకి దగ్గరగా మీరు చూసుకుంటే ఒక 30 స్టూడెంట్స్ వరకు ఈ స్కాలర్‌షిప్ అనేది పొందొచ్చనమాట. సో అందులో మీ లక్ ఎంత వరకు ఉందో, మీకు ఆ స్కాలర్‌షిప్ ఎంత వరకు వస్తదో, మీ మెరిట్ ఏంటో, మీ నీడ్ ఏంటో అక్కడ మీరు చూపించుకోవాలనమాట. సో ఈ స్కాలర్‌షిప్ ఫార్మ్ కావాలంటే ఇక్కడ నేను క్యూఆర్ కోడ్ డిస్‌ప్లే చేస్తున్నాను స్క్రీన్ మీద. అండ్ ఆల్సో డిస్క్రిప్షన్‌లో జాల్ వాళ్ళతో స్కాలర్‌షిప్స్ అప్లై చేసుకోవడానికి లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఇన్ కేస్ మీరు ఈ $50,000 స్కాలర్‌షిప్‌ని పొందాలనుకుంటే ఆ లింక్‌లోకెళ్ళి ఆ ఫార్మ్ ఫిల్ చేసి మొత్తం స్కాలర్‌షిప్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వాళ్ళు అడుగుతారు. సో ఆ ఫార్మ్ అనేది ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే మీకు కూడా ఒకవేళ సెప్టెంబర్‌లో వాళ్ళు పిక్ చేసినప్పుడు స్కాలర్‌షిప్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఈ విధంగా జాల్వ్ అంటే తెలియని వాళ్ళకి జాల్వ్ అంటే ఏంటంటే మనకిప్పుడు వాళ్ళొక కంపెనీ అనమాట. స్టూడెంట్స్‌కి, మాస్టర్స్‌కి వచ్చే వాళ్ళకి యూఎస్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌కి చాలా హెల్ప్ అయ్యే వెబ్‌సైట్ అనమాట ఇది. యాప్ గాని, వెబ్‌సైట్ గాని. వీళ్ళేంటంటే సిమ్ కార్డ్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇండియా నుంచే మనం ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేయొచ్చు. అండ్ ఆల్సో క్రెడిట్ కార్డ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. విచ్ హెల్ప్ మీ ఎ లాట్. సో క్రెడిట్ కార్డ్స్ ఏంటంటే మనకి ఇండియాలో ఉన్నప్పుడే మన జస్ట్ I-20 అవన్నీ వాళ్ళకి ప్రొవైడ్ చేసి మన క్రెడిట్ కార్డ్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటే అప్ టు $5,000 వరకు స్టూడెంట్స్‌కి కూడా జస్ట్ మీ ఇండియన్ క్రెడిట్ హిస్టరీని డిపెండ్ చేసుకొని వాళ్ళు క్రెడిట్ కార్డ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఇదైతే ఇనిషియల్‌గా చాలా హెల్ప్ అయింది నాకు. మీకు కూడా ఇన్ కేస్ క్రెడిట్ కార్డ్ అప్లై ఒకవేళ క్రెడిట్ కార్డ్ గురించి చూస్తుంటే గనక మోర్ దాన్ మీరు ఇండియాలో 4ఎక్స్ కార్డులు తెచ్చుకునే కంటే మీరు ఈ క్రెడిట్ కార్డ్ ఉంటే యూఎస్‌లో ల్యాండ్ అవ్వగానే మీరు ఆ క్రెడిట్ కార్డ్‌ని యాక్టివేట్ చేసుకొని ఆ క్రెడిట్ కార్డ్‌తో యాపిల్ పేలో గాని, గూగుల్ పేలో గాని యాడ్ చేసుకొని డైరెక్ట్‌గా ట్యాప్ చేసేయొచ్చనమాట వెంటనే. సో ఒకవేళ ఈ క్రెడిట్ కార్డ్ లింక్స్‌తో పాటు స్కాలర్‌షిప్ లింక్ ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్‌లో క్రెడిట్ కార్డ్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇన్ కేస్ మీకు క్రెడిట్ కార్డ్‌లో ఇంట్రెస్టెడ్ అయ్యి ఉంటే గనక క్రెడిట్ కార్డ్ కూడా అప్లై చేసుకోండి. సో అదనమాట ఈ వీడియోకి. ఇవి అన్ని టైప్స్ ఆఫ్ స్కాలర్‌షిప్స్ అనమాట. యూనివర్సిటీ వాళ్ళిచ్చేవి, గవర్నమెంట్ వాళ్ళిచ్చేవి అండ్ ప్రైవేట్ వాళ్ళిచ్చేవి. సో ఒక 3 టైప్స్ ఆఫ్ స్కాలర్‌షిప్స్. సో ఈ వీడియో గాని మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ ప్రైవేట్ స్కాలర్‌షిప్స్ అన్నిటిని కూడా ఒకసారి చూసి, ఒకసారి వాటన్నిటి గురించి తెలుసుకొని, వాటి గురించి అప్లికేషన్స్ అనేది పెట్టుకోమని చెప్పండి. సో అది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానెల్ కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.